పరిశుద్ధులు వెళ్ళిన సహోదరులు సహోదరులకి ప్రభునేసినవాడు ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి ఆయన ప్రేమను బట్టి మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చదివిన లేఖన భాగాల నుంచి ఈరోజు మరొక చిన్న సందేశాన్ని మనం నేర్చుకుందాం. మోషే జీవితంలో నుంచి ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. మనందరికీ తెలిసిన పరిచయమైన పలుమార్లు నేర్చుకున్న మోషే జీవితంలో నుంచి ఒక చిన్న పాఠాన్ని ఈరోజు మనం ఆయన అంతఃపురంలో కొంతకాలం ఉన్నాడు అనే విషయం కూడా మీకు తెలుసు. అంతఃపురంలో ఉన్నప్పుడు అంతఃపురంలో నేర్చుకోలేనిది అరణ్యంలో నేర్చుకుంటాం. ఏం నేర్చుకున్నాడు? అంతఃపురంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ ఉన్నంతకాలం కూడా నేర్చుకోలేని ఒక గొప్ప పాఠాన్ని అరణ్యంలో కూడా ఎంతకాలం ఉన్నాడు? 40 సంవత్సరాలు ఉన్నాడు. అరణ్యంలో ఉన్నప్పుడు ఒక గొప్ప సూత్రాన్ని, ఒక అద్భుతమైన పాఠాన్ని ఆయన నేర్చుకున్నట్లు ఈరోజు ఆయన ఏ పాఠం అయితే నేర్చుకున్నాడో ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా అలాంటి ఒక విశేషమైన లక్షణం మనం కూడా కలిగి ఉండవలసిన అవసరత ఉంటుంది. ఇంతకీ ఏం నేర్చుకోలేదు, ఏం నేర్చుకున్నాడు అనే విషయాలు మన కొన్ని విషయాలు ఆలోచన. అంతఃపురంలో నేర్చుకోలేని ఇంతకీ అంతఃపురం రాజమందిరంలో ఏముంటాయి? అంతఃపురంలో ఏముంటుంది? భోగభాగ్యాలు ఉంటాయి. భోగభాగ్యము అదే హెబ్రీ పత్రిక మీకు తెలుసు కదా, అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే అంటే భోగభాగ్యాలకు ఏం కొదువు ఉండదు. రాజమందిరంలో ఉంటే భోగభాగ్యాలకు ఎలాంటి కొదువు ఉండదు. భోగభాగ్యాలు గౌరవాలకు కూడా ఎలాంటి కొదువు ఉండదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు కదా, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే రాజమందిరంలో ఉంటే ఆయనకి ఒక విశేషమైన గౌరవం కూడా ఉంటుంది. విశేషమైన గౌరవం ఉంటుంది, అధికారం ఉంటుంది. అధికారాలు ఉంటాయి, సుఖ సంతోషాలు ఉంటాయి, బాహ్యానందం ఉంటుంది. బాహ్యానందం, సుఖ సంతోషాలు, అధికారాలు, భోగభాగ్యాలు, గౌరవాలు. ఎందుకంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు ఆయన. ఒక విశేషమైన గౌరవాన్ని మోషే అక్కడ పొందుకోవచ్చు. అంతఃపురంలో ఉంటాయి. అక్కడ ఉన్నప్పుడు అంటే ఎంతకాలం ఉన్నాడు? ఇక్కడ ఎంతకాలం ఉన్నాడు? అంతఃపురంలో మోషే ఎంతకాలం ఉన్నాడు? 40 సంవత్సరాలు కదా. చదువుదాం అక్కడనే. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం చూడు. 40 ఏండ్లైన పిమ్మట అంటాడు. 23వ వచనం చదువు శాంతియ. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనం. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు
ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టింది. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టింది. అంటే రాజమందిరంలో ఆయన ఎంతకాలం ఉన్నాడు? 40 సంవత్సరాలు ఉన్నాడు. 45 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలు. ఏం నేర్చుకున్నాడు అక్కడ? ఏం నేర్చుకున్నాడు? 22వ వచనం చదువుతాను ఒకసారి. 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును సకల విద్యలు అభ్యసించి. ఐగుప్తీయుల యొక్క సకల విద్యలు అంటే ఏం నేర్చుకున్నాడు అక్కడ? మోషే సకల విద్యలు నేర్చుకున్నాము. సకల విద్యలు నేర్చుకొని మాటల్లోనూ కార్యములోనూ ఒక అద్భుతమైన ప్రావీణ్యతని మోషే సంపాదించేశాడు. ఇంకా అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన? కోపంతో రగిలిపోయాడు కదా ఆయన. అక్కడ ఏం చేశాడు మోషే? అక్కడ మోషే ఏం చేశాడు? ఎప్పుడైతే 40 సంవత్సరాలు వచ్చేస్తుందో తన సహోదరులను చూడడం బుద్ధి పుట్టింది. చదువుతాను 24 వచ్చిన. అప్పుడు వారిలో ఒకడు అన్యాయము అనుభవించుటను చూచి వారిని రక్షించి బాధపడిన వారి పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేశాను. ఏం చేశాడు అక్కడ? కోపంతో రగిలిపోయాడు. నా సహోదరుడు ఇశ్రాయేలీయుడు, నా సహోదరుడికి అన్యాయం చేస్తామని ఐగుప్తుని కొట్టి చంపి ఇసుకలు పాతి పెట్టేశాడు. అంతఃపురంలో మోషే 40 సంవత్సరాలు. అంటే అంతఃపురంలో రాజమందిరంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉన్నప్పుడు దేవుడు అతనిని తన సేవకునిగా నియమించుకోలేదు కదా. అంతఃపురంలో ఉన్నప్పుడు దేవుడు తన సేవకునిగా ఏర్పాటు చేసుకున్నాడా? కాదు. అంటే ఒక అధికారి కావాలంటే, ఒక సేవకుడు కావాలంటే ధైర్యం ఒకటి, తెగింపు ఒక్కటే చాలదు. అది ఉండాలి. ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి, త్యాగం ఉండాలి. కానీ పరమతండ్రి ఏమండంటే, నా ప్రజలు నడిపించాలంటే, నా ప్రజలకు అధికారి ఉండాలంటే మోషే నీలో ధైర్యం ఒక్కటి ఉంటే చాలదు, తెగు ఉంటే చాలదు. నువ్వు ఇంకా ఒక పాఠం నేర్చుకోవాలి నాయన. నీ పరమతండ్రి ఏం చేశాడో తెలుసా? 40 సంవత్సరాలు మరలా అరణ్యానికి పంపించేసాడు. ఈ 40 సంవత్సరాలు వాస్తవానికి మోషేకి ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. మోషేకి ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది అనమాట. చూడండి, ప్రతి వ్యవస్థలో కూడా ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ లేకుండా ఉద్యోగానికి లేకుంటే అధికారానికి అర్హత సాధించే అవకాశం ఉందా? లేదు. కాబట్టి తన ప్రజలకి ఒక సమర్థవంతమైన ఒక నాయకుడిగా తయారు చేయడానికి పరమతండ్రి ఏం చేశారంటే అంతఃపురంలో నుంచి అరణ్యానికి పంపించాడు పరమదేవుడు. అంటే అంతఃపురంలో ఉన్నప్పుడు నేర్చుకోలేని ఒక పాఠాన్ని అరణ్యంలో నేర్చుకున్నాడు. సుఖ సంతోషాలతో ఉన్నప్పటికంటే కష్టకాలంలో శ్రమలో ఉన్నప్పుడే మనం ఎక్కువ పాఠాలు నేర్చుకోవచ్చు. అవునా? సౌఖ్యంగా, సుఖంగా, ఏ కొదువు లేకుండా, ఏ సమస్యలు లేకుండా సాఫీగా జీవితం సాగిపోతున్నప్పటి కంటే గడ్డు పరిస్థితుల్లో, కష్టకాలంలో, శ్రమలో ఉన్నప్పుడే మనం ఇంకా ఎక్కువగా ఏం చేయగలం? మనము నేర్చుకోగలం. ఒక జీవిత అనుభవాన్ని మనం పొందగలం అన్నమాట. అందుకే కష్టాలు అనేవి చెడ్డవి కాదు వాస్తవానికి. అవి అంటే ఆ కష్టాలలోనే మనిషి యొక్క శక్తి బయటపడుతుంటుంది. ఆ కష్టకాలంలోనే, సమస్యల్లోనే మనిషి యొక్క శక్తి, మనిషి యొక్క యోగ్యత అనేది బయటపడుతుంటుంది. అందుకే పౌలు కొరింథీయులతో కూడా ఒక మాట అన్నాడు కదా, మీలో యోగ్యులైన వారెవరో కనపడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు.
అంటే కొరింథీ స్థానిక సంఘంలో ఒక భిన్నాభిప్రాయాలు, ఒక భేదాభిప్రాయాలు వచ్చినవి. ఈ భేదాభిప్రాయాల వలన, భిన్నాభిప్రాయాల వలన ఏం జరిగిందో తెలుసా? యోగ్యులెవరో బయటకు వచ్చారు. ఆ సమస్య రానంత వరకు అక్కడే కూర్చున్నారు. కానీ ఎప్పుడైతే సమస్య వచ్చేసిందో ఎవరు క్రీస్తు వారో, ఎవరు మనుషులు వారు అనే సంగతి అర్థమైపోయింది. మేము పౌలు వాళ్ళం, మేము కేఫా వాళ్ళం, మేము అపోల్లో వాళ్ళం, మేము క్రీస్తు వాళ్ళం. అంటే ఆ సమస్య రానంత వరకు ఒక్కటిగా ఉండొచ్చేమో. కానీ ఎప్పుడైతే సమస్య వచ్చేసిందో కొందరేమో మనుషుల పక్షానికి వెళ్ళారు, కొంతమంది క్రీస్తు పక్షానికి. అంటే అందుకే పౌలు ఏమంటే చదువు అన్నమాట, మీకు తెలిసిన మాట. 1 కొరింథీ పత్రిక, అపోస్తలుల కార్యం ఇంత ఉంచుకోండి ఒకసారి. 11వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం చదువు శాంతి ఒకసారి. 1 కొరింథీ 11:19. మీలో యోగ్యులైన వారెవరు కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు. అంటే సమస్య వలన, సమస్యలు వచ్చినప్పుడు కష్టకాలంలోనే మనిషి యొక్క యోగ్యత బయటపడుతుంటుంది. కష్టం రానంత వరకు అందరూ యోగ్యులే, కష్టం రానంత వరకు అందరూ భక్తులే, సమస్య రానంత వరకు, శ్రమ రానంత వరకు, నింద రానంత వరకు అందరూ కూడా విశ్వాసులు, భక్తులే. ఎప్పుడైతే నింద వస్తుందో, ఎప్పుడైతే సమస్య వస్తుందో, ఎప్పుడైతే శ్రమ వచ్చేస్తుందో అప్పుడు ఆ మనుషులను యోగ్యత, ఆ విశ్వాసం ఏం చేస్తారా అప్పుడు బయటపడుతుంది అనమాట. సుఖశాంతులతో ఉన్నప్పటికంటే కష్టకాలంలో ఉన్నప్పుడే మన జీవితంలో మనం ఎక్కువ పాఠాలను మనము నేర్చుకోగలం. ఒకవేళ ఆ పాఠం నేర్పటానికే బహుశా కష్టం వచ్చిందేమో, నీకు ఒక పాఠం నేర్పడానికి, మనకు ఒక గుణపాఠాన్ని నేర్పడానికే కష్టం వచ్చిందేమో, ఆ శ్రమ వచ్చేసిందేమో. ఆ శ్రమలో, ఆ కష్టంలో ఏం చేయాలంటే మన ఆత్మీయ జీవితానికి కావలసిన ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంత పనిలో ఉన్నప్పుడు ఆయన సకల విద్యల్ని అభ్యసించాడు, మాటల్లో, కార్యాల్లో ప్రావీణ్యతను సాధించేశాడు. తన సహోదరుడు తన ద్వారా, అది వాస్తవానికి ఇంకా దేవుని చేత మనిషి నియమించబడక మునిపే అతను ఒక సొంత ప్రణాళిక కలిగి ఉన్నాడు. మోషే కలిగి ఉన్న ఒక సొంత ప్రణాళిక ఏంటంటే, ఇదిగో నా ద్వారా ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు, నా ద్వారా దేవుడు నా ప్రజలకి రక్షణ దయచేయబోతున్నాడు. అది వ్యక్తిగతంగా అది నువ్వు అనుకుంటే సరిపోదు. అది ఎవరు అనుకోవాలి? ఆయన చేతను నియమించబడాలి. ఆయన అనుకోకుండా నేను చేస్తాను అంటే కుదరదు అనమాట. అది అప్పుడు ఏం చేశారంటే, మనిషి ఐగుప్తుని చంపి పాతి పెట్టేసిండు. ఇది నెక్స్ట్ డే ఏం జరిగింది? నెక్స్ట్ డే ఏం జరిగిందంటే ఇద్దరు ఇశ్రాయేలే కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళకి న్యాయం తీరుద్దామని ఏం చేశారంటే, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారంటే, మీ ఇద్దరు సహోదరులు మీరు ఇలా చేయడం తగదన్నప్పుడు వెంటనే అన్యాయం చేసిన వాడు ఏమైపోయాడు? అన్యాయం చేసిన వాడు వెంటనే నోరెత్తాడు అనమాట. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అన్యాయం అనుభవించిన వాడు అక్కడ నోరెత్తలా. ఎవరు నోరెత్తాడు? అన్యాయం చేసిన వాడు నోరెత్తాడు అనమాట. అక్కడ ప్రజెంట్ కూడా అంతే ఉంటుంది అనమాట. అన్యాయాన్ని అనుభవించిన వాడేమో సైలెంట్గా ఉంటాడు, అన్యాయం చేసిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? లోకంలో ఆడు నోరు పిగులుతుంటుంది అనమాట. అక్కడ మోషే దగ్గర కూడా ఏ వ్యక్తి అయితే అన్యాయం చేశాడో, అన్యాయం చేసిన వ్యక్తి మా మీద అధికారినిగాను తీర్పరినిగా నిన్ను నియమించిన ఎవడు నియమించాడు మా మీద నిన్ను? నేను నాన్న చంపినట్లు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా? వెంటనే ఈ వార్త ఫరో చెవిలో పడిపోయింది. ఫరో చెవిలో పడిపోతే ఫరో రగిలిపోయాడు, మోషేని చంపాలనుకున్నాడు. కుమార్తె కొడుకు కదా, కుమార్తె పెంచుకున్న కొడుకు కదా. కానీ ఐగుప్తుని చంపాడు, మావాడిని చంపాడు. అతను ఇశ్రాయేలుడైన సంగతి, హెబ్రీయుడైన సంగతి ఫరో కూడా తెలుసు. మావాడిని చంపుతామని మోషే మీదకు లేస్తే మోషే మిద్యాను ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ మిద్యాన్ యొక్క అరణ్యంలో 40 సంవత్సరములు ఉన్నట్లు మీకు తెలుసు కదా. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన నేర్చుకున్న ఒక విశేషమైన ఒక గొప్ప పాఠం ఏంటి? ఏం నేర్చుకున్నాడు మోషే? అరణ్యంలో మోషే నేర్చుకున్న
మోషే నేర్చుకున్న ఒక పాఠం ఏంటంటే, మరలా చెప్తున్నాను, ప్రజలు నడిపించాలంటే, అధికారం అవ్వాలంటే తెగు ఒకటి, త్యాగం ఒకటి, ధైర్యం ఒకటి ఉంటే చాలదు. అది అవసరమే, అవి ఉంటే చాలదు. అబ్రహాంతో వాగ్దానం చేసిన ఆ వాగ్దాన కాలం సమీపమైంది. ఐగుప్తులో ఇశ్రాయేల్ యొక్క ప్రజలు పడే బాధని పరమతండ్రి చూశారు. వారి నిట్టూర్పులు పరమ దేవుని సముఖానికి వెళ్ళిపోయాయి. ఆ నిట్టూర్పులు దేవుని సముఖానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి వాళ్ళని విమోచించాలి, వాళ్ళని విడిపించాలి. ఏది? మోషే వెళ్ళిన 40 సంవత్సరాల తర్వాత. ఐగుప్తులో 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల తర్వాత మరలా 40 సంవత్సరాల తర్వాత పరమదేవునికి ఆ నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. వీరిని విమోచించడానికి, నడిపించడానికి ఒక వ్యక్తి కావాలి. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది ప్రజలు ఉన్నారు అక్కడ వాస్తవానికి. ఐగుప్తులో లక్షల మంది ప్రజలలో వారిని నడిపించే సామర్థ్యము ఏ హెబ్రీల్లో దేవునికి కనపడింది. ఆయన దృష్టి మిద్యాను అరణ్యం వైపు వెళ్ళిపోయింది. ఆ మిద్యాను అరణ్యంలో, అది దేవుని పర్వతం దగ్గర మందనం వేపుకుంటున్న మోషే దగ్గరికి దేవుని దృష్టి వెళ్ళిపోయింది. అంటే లక్షల మంది ఉన్నారు హెబ్రీలు వాస్తవానికి ఐగుప్తులో. వారిలో కనిపించని ఒక యోగ్యత, వారిలో కనిపించని ఒక విశేషమైన గుణాన్ని పరమతండ్రి ఎక్కడ చూశాడు? మోషేను చూశాడు. ఈ 40 సంవత్సరాల కాలంలో మోషే ఏం చేశాడంటే ఆ అద్భుతమైన గుణాన్ని నేర్చుకున్నాడు. కాబట్టి అర్హత సాధించాడు ఇక మనిషి. అంటే ప్రజలు నడిపించడానికి, విమోచించడానికి, అధికారిగా నియమించడానికి ఈ 40 సంవత్సరాల కాలంలో మోషే ఒక అర్హతను సాధించాడు. మీకు తెలిసినట్లు అక్కడ గొర్రెల మందు మేపుతున్నప్పుడు ఆ పొదలో దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. నా ద్వారా అన్నాడు కదా, అక్కడ ఏమన్నాడు ఇందాక? నా ద్వారా రక్షణ కలగజేస్తాడు, నా ద్వారా ఇదిగో నేను చేస్తాను అన్న వ్యక్తి ఆ పొదలో దేవద్వారా కనపడి మాట్లాడుతున్నప్పుడు నేనెంతటి వాడిని అన్నాడు. అన్నమాట, నువ్వు వెళ్ళి నా ప్రజలను ఐగుప్తు నుంచి ఏం చేయాలా? విడిపించాలి. ఇదిగో నువ్వు ఐగుప్తుకు వెళ్ళి నా ప్రజలను విడిపించాలి అని అన్నప్పుడు మోషే అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ప్రజలని నడిపించడానికి, వారిని విడిపించడానికి నేనెంతటి వాడను? ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ మాట వచ్చిందా? ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ ఆలోచన రాలా మోషేకి. నేనెంతటి వాడను అనే ఆలోచన లేదు అక్కడ. అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు, అంతఃపురంలో ఉన్నప్పుడు అతను ఉన్న ఆలోచన ఏంటంటే, ఇదిగో నా ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు? ఇదిగో నా ద్వారా దేవుడు చేయబోతున్నాడు, ఇదిగో నేను చేస్తాను ఇది. అంటే నేను నా ద్వారా అన్న దగ్గర నుంచి నేను ఎంతటి వాడను అంటే ఇది నా వల్ల కాదు. అంటే ఏం జరిగింది 40 సంవత్సరాల కాలంలో? ఒక విశేషమైన గుణం నేర్చుకున్నాడు పరమ తండ్రి. ఆయనలో చూసిన ఒక అద్భుతమైన గుణం ఏంటంటే, మీకు అందరూ తెలిసినట్లు సంఖ్యాకాండం 12వ మోషే జీవితం నుంచి ఈరోజు ఒక సూత్రాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ మోషే ఈ సూత్రాన్ని అంతఃపురంలో ఉన్నప్పుడు నేర్చుకోవాలా. ఎక్కడ నేర్చుకుందంటే 40 సంవత్సరములు అరణ్యంలో ఉన్నప్పుడు ఈ అద్భుతమైన పాఠాన్ని, గుణాన్ని మోషే అలవర్చుకున్నట్లు మీకు తెలిసిన సమాచారం. చదువుదాం 3వ వచనం, మీకు అందరూ తెలిసిన మాట 12:3. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇశ్రాయేలు ప్రజలందరిలో సాత్వికుడు కాదు ఆయన. ఇశ్రాయేలు ప్రజలందరిలో సాత్వికుడు అంటల్లా, భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇంతకీ సాత్వికుడను అని మోషే తన గురించి తను చెప్పుకుంటున్నాడా, లేకుంటే మోషే గురించి దేవుడు చెప్తున్నాడా? తన గురించి తను చెప్పుకోవట్లా. ఒక యూనివర్సల్ మనిషి, ఒక యూనివర్సల్ సాక్ష్యం ఇది. సాక్షాత్తు పరలోకపు దేవుడు ఇస్తున్న ఒక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, ఇదిగో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆయన నేర్చుకున్న ఒక గొప్ప గుణం ఏంటంటే సాత్వికము. సాత్వికం అనే ఒక అద్భుతమైన పాట. ఎలా ప్రజలు నడిపించాలి,
ఎలా ప్రజలను ఓర్చుకోవాలి, ఎలా ప్రజలకు లోబడాలి, ఎలా ప్రజలను సహించాలి అని ఈ 40 సంవత్సరాల కాలంలో ఏం చేశాడంటే అద్భుతంగా నేర్చుకున్నాడు ఆ మనిషి. ఒక అద్భుతమైన సాత్వికుడు అన్న మోషే. సాత్వికము అనే మాటకు అర్థం ఏంటి? సాత్వికం అనే మాటకు అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఉపయోగించిన పదం ఏంటంటే జెంటిల్నెస్ అంటే. జెంటిల్నెస్, మృదుత్వం లేదా సాధువు లేదా లోబరటం అంటే అనేక అర్థాలు. సాత్వికం. కాబట్టి ప్రజల్ని నడిపించడానికి ఒక అద్భుతమైన అర్హతను సాధించేశాడు. ఎంత సాత్వికం ఉందో మీకు తెలుసు కదా ఆయనలో. అమ్మా, తనకు విరోధంగా మాట్లాడిన వారి పక్షాన్ని ఏం చేశాడు ఆయన? తనకు విరోధముగా మాట్లాడితే ప్రార్థన చేసి దేవునికి అప్పగించేవాడు. ప్రార్థన చేసి దేవునికి అప్పగించాడు. విరోధంగా మాట్లాడిన ప్రతిసారి కూడా మోషే, మనం నిర్గమకాండం, సంఖ్యాకాండం చదివితే ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు మోషేకి ఏం చేశారు? విరోధంగా లేచారు, విరోధంగా పోగుపడ్డారు, విరోధంగా మాట్లాడారు, విరోధంగా సనిగారు. అంటే ఎన్నిసార్లు వాళ్ళు విరోధంగా పోగుపడి సనిగినా సరే, తిరుగుబాటు చేసినా సరే, ఆయన వెంటనే చేసే ఒక గొప్ప పని ఏంటంటే ప్రార్థన చేసి ఎవరికి అప్పగించేవాడు? దేవునికి అప్పగించేవాడు. విరోధంగా మాట్లాడిన ప్రతిసారి, తిరుగుబాటు చేసిన ప్రతిసారి కూడా అతిపెద్ద తిరుగుబాటు ఎక్కడ కనిపిస్తుంది మనకి? అతిపెద్ద తిరుగుబాటు అంటే మోషే ప్రజలు నడిపిస్తున్నప్పుడు అతిపెద్ద తిరుగుబాటు ఎక్కడ కనిపిస్తుంది అంటే కోరహు సమూహం అనేది ఒక అతిపెద్ద తిరుగుబాటు అనమాట. ఎప్పుడైతే కోరహు తిరుగుబాటు చేశాడో మోషే ఏం చేశాడు తెలుసా? అక్కడ వెంటనే సాగిలపడ్డంట. ఆయన అక్కడ వెంటనే మోషే సాగిలపడిపోయాడు. దేవుని కోపాగ్ని కోరహు అతని సమూహం మీద కురవటం, ప్రాణాలతోటే వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోవటం. ఎప్పుడైతే ఆ నాశనం జరిగిందో ప్రజలందరూ కూడా మరలా మోషేకు విరోధంగా మాట్లాడుతున్నారు. ఏమని? ఇదిగో వీళ్ళ చావు కారణం ఎవరు? నువ్వే మోషే, వీళ్ళ చావు కారణము నువ్వే అన్నప్పుడు మోషే ఏం చేయాలి మరి? మా నాశనానికి నువ్వేనే కారణం అన్నారు అనుకో, ఏమంటావు నువ్వు? అమ్మో, ఎంతగా రగిలిపోతుంటాం మనమైతే. మోషే ఇదిగో వీళ్ళు చావు కారణం అనుకున్నావు నువ్వే అన్నప్పుడు వెంటనే ఏం చేశాడు తెలుసా? తన అన్నయ్యని అహరోను పిలిపించి, ఇదిగో నువ్వు వెళ్ళి సమాజ నిమిత్తం ఏం చేయి? ప్రాయశ్చిత్తం చేయి, ప్రార్థన చేయి. వాళ్ళ చావుకు కారణం నువ్వే అన్నా సరే ఆయన ఓపికతో దేవుని సముఖానికి వెళ్ళి ఏం చేసేవాడురా? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికం అంటే ఒక అధికారికి ఉండవలసిన ఒక విశేషమైన గుణం. ఎన్నోసార్లు, అంటే ఒకసారి కాదు, ఎన్నోసార్లు ఆ తిరుగుబాటు అనేది జరిగింది. వ్యతిరేకతలో కూడా ప్రశాంతంగా ఉండేవాడు ఆయన. వ్యతిరేకతను కూడా ప్రశాంతంగా ఎదుర్కొన్నాడు మోషే. మోషే భార్యను బట్టి మోషే యొక్క అన్న, మోషే యొక్క అక్క ఏం చేశారు ఒకరోజు? ఎవరిని బట్టి? నా భార్యని అంటావా? అనలా. నా భార్యని అంటావా నువ్వు? అమ్మ, ఒకవేళ అమ్మన్న ఒప్పుకోరు ఈరోజు కొంతమంది పురుషులు. భర్తలో అమ్మన్న పోయి మామని అంటావా అంటారు. అమ్మ మీదకి వెళ్ళిపోతాడు ఆయన. మామని అంటావా అని. ఇప్పుడు అమ్మని లేదు, ఎవరన్నారు? అహరోను మిరియాము వ్యతిరేకంగా లేచారండి. కుటుంబం కూడా వ్యతిరేకత, కుటుంబం నుంచి కూడా వ్యతిరేకత ఎదురైంది ఆయనకి.
అంటే తోబుట్టువుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. తోబుట్టువుల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పుడు కూడా ఆ మనిషి ప్రశాంతంగా వ్యతిరేకతను ఏం చేశాడు తెలుసా? ఎదుర్కొన్నాడు. దేవుని కోపం వచ్చింది దానికి, పరమతండ్రి కోపం వచ్చింది. నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలా? నువ్వు ప్రవక్తివైతే, నువ్వు ప్రధాన యాజకుడు అయితే ఎవరనుకున్నావు? నా సేవకుడు మోషే. నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటానికి భయం లేదా మీకు? దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడటం, దేవుని చేత అభిషేకించబడిన దైవజనులకి, దేవుని సేవకులకి, అంటే ప్రవక్తలకు కానీ ప్రధాన యాజకులకు కానీ దేవుని సేవకులకు ఎవరు కూడా ఏం చేయకూడదు? విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? అది పాపం అనే పదాన్ని ఉపయోగించడం. ఏది? తమ్ముడికి వ్యతిరేకంగా మాట్లాడటం కూడా పాపమేనా? అప్పుడు అహరోన్ ఏమంటాడంటే, అయ్యో మేము పాపం చేశాం. ఏం పాపం? ఏం పాపం అంటే తమ్ముడు భార్యను బట్టి తమ్ముడికి వ్యతిరేకంగా మాట్లాడటం కూడా పాపమేనా? అక్కడ ఉపయోగించాడు ఆ పదాన్ని అహరోను. పరమదేవునికి కోపం వచ్చింది. అమ్మ కుష్టితో ఏం చేశాడు? మిరియాముని కుష్టితో మొత్తాడు. ఇప్పుడు మోషే ఏమనుకోవాలన్నా? దానికి తగిన శాఖ జరిగింది అనుకోవాలి కదా. మా అక్కకి ఇలాగ జరగాలి మా అక్కకి, ఎందుకంటే మా అక్క అలాంటిది, మా అక్క ఇలాంటిది అనలా. వెంటనే పరమదేవుని సమ్ముఖులకి ఏం చేశాడు తెలుసారా? అయ్యో యెహోవా అలా చేయమాకు దయచేసి. సాత్వికం అన్న వ్యతిరేకత కానీ, తిరుగుబాటు కానీ, విరోధంగా మాట్లాడడం కానీ, తనకు విరోధంగా ఎవరు లేచినా సరే. ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నా తెలుసా? మోషే నువ్వు ఐగుప్తులో ఉన్నప్పుడు మాకేం చెప్పావు? ద్రాక్ష తోటలు దేశం ఇస్తావు, దానిమ్మ తోటలు దేశం ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించి దేశం ఇస్తానని చెప్పావు కదా. ఇచ్చావు ఎంతవరకు? ఈ మోషే అనేవాడు ఇలా మనకి, వీడు మనం చంపడానికి ఇక్కడ తీసుకుని వచ్చేసాడు. ఏమండి? ఆయన చేసుకొచ్చాడా? ఆయన చేసుకొచ్చారండి. ఎవరు పంపారు? దేవుడు పంపి తెచ్చాడు అన్నమాట. అంటే చూడండి, ఆ ప్రజల నుంచి ఒక భయంకరమైన వ్యతిరేకతలో, తిరుగుబాటులో కూడా ఒక అద్భుతమైన ప్రశాంతంగా మనిషి అన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. సమస్య వచ్చిన ప్రతిసారి సాగిలపడి ప్రార్థన చేసేవాడు. కానీ అంతఃపురంలో ఉన్నప్పుడు అది లేదా మనిషిలో. ఎప్పుడైతే ఇశ్రాయేలుడికి ఒక ఐగుప్తుడు అన్యాయం చేస్తున్నాడో వెంటనే వెళ్ళిపోయి ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టేశాడు. అందుకే అంతఃపురంలో ఉన్నప్పుడు దేవుడు అతను అధికారిగా నియామకం చేయలే, ఇంకా నియామకం జరగల. అధికారిగా తెరపరిగా ఇప్పుడు నియమించబడ్డాడు. ఆ పొదలో దేవుని యొక్క దూత ప్రత్యక్షమైనప్పుడు నియమించబడ్డాడు. అక్కడ నియమించబడ్డాడు. అంటే ఈ 40 సంవత్సరాల కాలంలో ఆ మనిషిలో ఒక అద్భుతమైన మార్పు, ఎన్నో ఒక విశేషమైన పాఠాలు ఆయన నేర్చుకున్నాడు. అందుకే అక్కడ ఏం చేశాడు చదవడం సార్? 12వ అధ్యాయం సంఖ్యాకాండం. అంటే మీకు తెలిసిన సందర్భాలు కాబట్టి నేను రెఫరెన్స్ చూపించలేదు మీకు. 12వ అధ్యాయం 11వ వచనం చదువు ఒకసారి. 12వ అధ్యాయం సంఖ్యాకాండం. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, మేము పాపులు, మేము అవివేకంతో చేశాం. ఇతరుల కుటుంబాల్లో ఏలి పెట్టాల్సిన అవసరం ఏంటి నీకెందుకు? నువ్వు ప్రధాన యాజకుడు కదా. ప్రధాన యాజకుడు అయితే నీ తమ్ముడు కుటుంబంలో నీకెందుకు ఏలి పెట్టావు? నువ్వు ప్రవక్తి కదా, అక్కవైతే మాత్రం. అంటే వాళ్ళిద్దరు చేసింది అదే కదమ్మా. అంటే వాళ్ళ కుటుంబాల్లో ఏలి పెట్టేశారు. ఎందుకు అవసరం ఏంటి? తమ కుటుంబాలు తమ చూసుకోవాలి వాస్తవానికి. అయ్యో మేము అవివేకులు, మేము పాపులు, మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగం మాంసము క్షీణించిన శిశు శవం వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టెను. ఏం చేశాడమ్మా? ఎరా అక్క గురించి ప్రార్థన చేశాడురా పోయి, దేవా బాగు చేయి. నీ మీద తిరుగుబాటు చేసింది కదా, నీకు విరోధంగా మాట్లాడితే కదా, పోనీ కాదు. ఒకవేళ మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలి. వాళ్ళ గురించి మనసులో కోపం పెట్టుకోకుండా, వాళ్ళ గురించి మనసులో పగ పెట్టుకోకుండా, వాళ్ళని ద్వేషించకుండా, ఒకవేళ మన గురించి ఏమైనా విరోధంగా మాట్లాడినా, ఒకవేళ మన మీద ఏమైనా తిరుగుబాటు చేసినా సరే మోషే వలె సాత్వికంతో వాటిని ఏం చేయలేదు. మోషే వలె సాత్వికంతో ఏం చేయాలి? సైలెంట్ గారు ఒక మాట అంటే 10 మాట అనాలా? నోరు లేదురా నీకు? లోకం అంటది.
నీకు నోరు లేదురా, నువ్వు సవటవరా నువ్వు. సాత్వికంతో ప్రశాంతంగా ఏం చేయాలంటే ఆ సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరత ఉంటుంది. అలాంటి ఒక గొప్ప సూత్రాన్ని, ఒక గొప్ప పాఠాన్ని మోషే మనకు నేర్పుతున్నాడు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న మనం కూడా ఏం చేయాలంటే ఆ సాత్వికం అనేది కలిగి ఉండవలసిన అవసరత ఉంటుంది. సాత్వికం ఎలా వస్తుంది మనకి? సాత్వికాన్ని ఎక్కడ నేర్చుకోవచ్చు మనం? చెప్పాలి, పురుషులు చెప్పాలి. అందుకని ఒకటి, సాత్వికం మనకి ఎలా వస్తుంది? 2, ఈ సాత్వికాన్ని మనము ఎక్కడ నేర్చుకోగలం? నా ప్రశ్న అర్థమైందా శ్రవణ్? ఈ సాత్వికం మనకు ఎలా వస్తుంది, లేదా ఈ సాత్వికాన్ని మనము ఎక్కడ నేర్చుకోగలము? మత్తయి సువార్త 11లో గుర్తుందా? 26 నుంచి 2 వచనాల్లో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఎక్కడ నేర్చుకోవచ్చు సాత్వికాన్ని? కాలేజీలోడా? మనుషుల దగ్గర? నా యొద్దకు వచ్చి సాత్వికము దేన మనసును నేర్చుకోండి. ఎందుకంటే నేను సాత్వికము దేన మనసు గలవాడను. మీరు కనుక నా దగ్గరకు వచ్చారనుకో, అది మీరు నేర్చుకోవచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు దగ్గరకు వస్తున్నారు? ప్రభు దగ్గరకు వస్తున్నాం రావట్లేదు? మనం వస్తున్నాం. మనం ఆయన దగ్గర కూడుకుంటున్నాం కదా. మనం ఆయన యొద్ద కూడుకున్నట్టును బట్టి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనం ప్రభు దగ్గరకు వస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు దగ్గర ఏం చేస్తున్నాం? మనం నేర్చుకుంటున్నాం. మరి సాత్వికాన్ని నేర్చుకున్నావా? సాత్వికులేనా మనం? శైలన్న గారు ఏమండి? సీను గారు 10 సంవత్సరాల నుంచి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాం కదా సార్ మనం. శాంతియా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం? ప్రభు దగ్గరకు వస్తున్నాం. మనం ఆరాధనకు వస్తున్నా, సంఘంగా కూడుకుంటున్నా. 2-3 నా నామాన్ని ఎక్కడ కూడుకుంటారో వాళ్ళ మధ్య ఉంటాను అంటే మనం ఎవరి దగ్గర కూడుకుంటున్నాం? ప్రభు దగ్గర కూడుకుంటున్నాం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటున్నాం? 10 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి, 7 సంవత్సరాల నుంచి. మరి సాత్వికులు వినారా మనం? అవసరం అది. దేవుని ప్రజలు ఆ గుణము కలిగి ఉండాలి. 3వది, ఈ సాత్వికము ప్రభువులో చూడగలము. ఈ సాత్వికాన్ని మనం ఎవరిలో చూడగలమంటే తెలిసిన మాట కదా. చదువు ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో. మత్తయి సువార్త 11వ శాంతియా 28వ వచనం చదువుయా. 11:20 వినాలి కొంచెం మనసు పెట్టి. 11:20 మత్తయి సువార్త 11:29 చదువుదా. లేకుండా నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నేను సాత్వికుడు. గాడిదనెక్కి ప్రభునేశ్వరు యెరూషలేము పట్టణంలో ప్రవేశించారు. ఇదిగో నీ రాజు సాత్వికుడై అనే పదం ఉంటుంది కదా. నీ రాజు సాత్వికుడై. 21వ అధ్యాయం చూడు ఒకసారి. అక్కడనే మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. 21:5 ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని. అది నీ రాజు వస్తున్నాడు. నీ రాజు ఎలా వస్తున్నాడు? సాత్వికుడే వస్తున్నాడు. దేని మీద వస్తున్నాడు? భారవాహక పశువు పిల్లని చిన్న గాడిదని ఎక్కి. గుర్రం ఇప్పుడు వాస్తవానికి రాజు ఎలా వస్తున్నాడు? రాజు గుర్రం మీద వస్తాడు. కానీ ఈ రాజు దేని మీద వస్తున్నాడు అంటే అది సాత్వికానికి సూచన. అది గుర్రం అంటే అది వైలెన్స్, యుద్ధం. అది అందుకే ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు వారు దేని మీద కనబడతాడు? గుర్రం మీద కనబడతాడు. ఆయన నోట నుండి వాడి గల ఖడ్గం బయలువెడలుచుండెను. ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. ఇదిగో ఆ గుర్రం మీద కూర్చున్న వానితో యుద్ధం వచ్చేటి. గుర్రం అంటే అది వైలెన్స్ అనమాట, యుద్ధానికి సూచన. ఇప్పుడు యుద్ధానికి రావట్లేదు ఆయన. మృతుల్లో నుంచి తిరిగి లేచిన తర్వాత మహిమలో ఉన్నప్పుడు యోహానికి ప్రభు ఎలా కనిపించాడు?
యోహానికి ప్రభు ఎలా కనిపించారంటే గుర్రం మీద కనిపించేశాడు, యుద్ధం చేయడానికి బయలుదేరాడు ఆయన. కానీ ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు మాత్రము ఒక గాడిద పిల్లని ఎక్కి ప్రభునేశ్వరు యెరూషలేము పట్టణంలో ప్రవేశించాడు. అంటే ఇది ఒక సాత్వికానికి సూచన అన్నమాట. ఇదిగో నీ రాజు సాత్వికుడై. ఎరా యేసుక్రీస్తు అంతటి వాడే సాత్వికుడు జయరాజు. ఏమండి సీను గారు, ఎంత ఉన్నతమైన వ్యక్తి అండి ఆయన. దేవునితో సమానుడు కదా కృష్ణమూర్తి అన్న గారు ఆయన. అమ్మ, దేవునితో సమానుడు ఏనా? అపోస్తుల మధ్య ఎలాగున్నానా? మనం ఎంత మరి రా? మనం ఎంత? అంతటి దేవునితో సమానమైన వ్యక్తే ఈ దేహంలో ఉన్నప్పుడు అంతగా విధేయత సాత్వికం చూపించేస్తే ఈరోజు మనం శాంతి మరి గర్వం, నేనేంటి, నేనే చెప్పాలా, ముందు నేనే పలకరేయాలా, నేను పిల్లలను కూడా ఆయన సాత్వికంతో డీల్ చేస్తున్నాడు. అపోస్తులు ఏమో రఫ్గా డీల్ చేస్తున్నారు, చిన్నపిల్లల్ని ప్రభు దగ్గర తీసుకొస్తున్నారు. అపోస్తులు ఏం చేశారు? ఆవడానికి పడుతున్నారు పిల్లల్ని. ప్రభునేశ్వరేమో జెంటిల్గా డీల్ చేస్తున్నారు. చిన్నపిల్లల్ని ఆటంకపరచకుండా నా యుద్ధం ఎక్కడండి. వాళ్ళేమో రఫ్గా ఏం చేస్తున్నారు, వాళ్ళు తీసుకున్నారు, రఫ్గా డీల్ చేస్తున్నారు. వాళ్ళు ప్రభు జెంటిల్గా డీల్ చేస్తున్నారు. నా దగ్గరికి రానండి. అంటే సాత్వికంతో మనుషులను ఏం చేయొచ్చు? ఆకర్షించవచ్చు. ఎక్కడ ఉన్నావురా అనేది, ఎక్కడ తెచ్చావురా అంటే, ఎక్కడ ఉన్నావురా అంటే అరే సాత్వికంతో మాట. ఎక్కడ తెచ్చావురా అంటే మన సంభాషణ బట్టి, మన ప్రవర్తన బట్టి ఏమో మనుషులు ఏం చేయగలరు? మనుషులను ఆకర్షించగలం. మనం వాళ్ళని మన దగ్గరకు తీసుకొని రాగలం. మన దగ్గరకు వస్తారు, దేవుని దగ్గరకు వస్తారు. అంటే ఎన్నన్నా సరే క్రీస్తేశ్వరు ఎంతో సాత్వికం. 5,000 మందికి ఒకసారి, 4,000 మందికి ఒకసారి ఆహారం పెట్టాడు ప్రభునేశ్వరు కదా. 5,000 మందికి ఒకసారి, 4,000 మందికి ఒకసారి. అలాంటి వ్యక్తిని ఒకరోజు తిండిపోతున్నారా? నువ్వు తిండిపోతాయన్నారు. ఒకరోజు వివాహంలో నీటిని ద్రాక్షరసంగా మార్చిన ఆయన్ని ఏమన్నారు? త్రాగుబోతు. దెయ్యాలతో బహు భయంకరంగా బాధించబడుతుంటే దెయ్యాలను వెలగొడితే వీడు దెయ్యం పట్టినవాడు ఏమన్నాడు ప్రభు? అన్నిటినీ సైలెంట్గా ఏమండి సీన్ గారు తిరిగి మాట అన్నాడండి అన్నా సైలెంట్. ఒకవేళ మనల్ని తిండిపోతుంటే, ఒకవేళ గబకన బైబిల్ క్లాసులో నేనే భోజనం చేసేటప్పుడు కొద్దిగా వేసుకోండి, ఎంత వేసుకుంటాను అన్న తొందరపడి అన్నాను అనుకో, ఏం చేస్తారు? నెక్స్ట్ మంత్ క్లాస్కి వస్తారా? ఏంటి అన్నా అని నేను అనలేదు. ఒకవేళ వస్తారా? తింటారా? పల్లెం అక్కడ పెట్టేసిపోతారా? కొద్దిగా వేసుకోండి అమ్మా, కొంచెం వేసుకోండి, వెనకొచ్చే వాళ్ళకి లేదన్నా నువ్వు నేనే గబకన తొందరపడి వస్తారా? తింటారా? నెక్స్ట్ మళ్ళీ భోజనం చేస్తారా? నెక్స్ట్ మంత్ క్లాస్కి వస్తారా? మరి ఆయన తిండిపోతున్నా సరే ఏం మాట్లాడలేదు. మరి మనకేంటి అంత రోషం పౌరుషం? దేవుని విషయాల్లో రోషం పౌరుషం లేదు శ్రవణ. మనకి పౌరుషము గలవార ఇండుడే చెప్పింది కొరింది పౌరుషం. దేవుని విషయాలు లేదు ఆ పౌరుషం, మనకి రోషం. అక్కడేమో చాతకానులాగా దద్దమ్మలాగా ఉంటాం అక్కడ దైవికమైన విషయాలు అయితే. కానీ ఇక్కడ ఈ విషయాలు అయితే మాత్రము తిండిపోతన్నా, త్రాగుబోతన్నా, మద్యపానన్నా, శంకరులకు పాపులకు స్నేహితుడు వీడు, దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజులు లేపుతానన్నాడు, కైసరకు పన్ను ఇవ్వద్దన్నాడు, మౌనంగా ఉండిపోయాడు ఆయన. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెనో ఆయన మౌనంగా ఉండెనో, తన నోరు తెరవల. సాత్వికం, దేన మనసు. తొందరపడి అంటాడు సహోదరుడు అన్నాడు, తొందరపడి లేకుంటే అన్నయ్య అన్నాడు, లేకుంటే అమ్మ అన్నదో, లేకుంటే ఇంకెవరు అన్నారు అనుకో, ఒకళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళే గబకని అన్నారు అనుకో, పాని వాడు పాపను అడిగిపోతాడు. ఏమండి ఏనా వెళ్ళిపో, వెంటనే ఇంటికి మీద పోవాలా? ఆడు పాపను అడిగిపోతాడులే పాని అంటే ఎలా? క్రైస్తవులు అంటే దేన్ని బట్టి?
దావీదు కూడా మౌనంగా ఉండు కదా ఒకటే. దుర్మార్గుడా, నరహంతకుడా, ఎవరు చెప్పాలి? సహోదరులు చెప్పాలి వెనకాల. ఎవరు దావీదు చూపించండి. దుర్మార్గుడా, నరహంతకుడా, చీపో, కుక్కని చీపో, నన్ను అంటావా? అనలా, దావీదు రాలా. నన్ను దుర్మార్గుడు అంటావా? నన్ను నరహంతకుడు అంటావా? పక్కన ఆయన కోపం వచ్చింది. మనకు కూడా నువ్వు ఎవరన్నా అన్నయ్య నన్న మాకు అంటే ఒకసారి కోపం వద్దు కదా. నన్ను అను, మా అన్నయ్యనంటే కోపపడద్దు. సరితే ఒకరోజు కోపం వచ్చిందంట. వాక్యం చెబుతుంటే వచ్చేసేసి అన్నదంట. అంటే లాక్కుంటుంది సరిత, గుంజుకుంటుంది. అన్నయ్యనంటదే ఆవిడ. మీరేం చేస్తుండ్రు అని వాళ్ళ నాన్న మీద ఫైర్ అయిపోతున్నారు. అన్నయ్యనంటే మీరేం చేస్తున్నారు? ఇప్పుడు దావీదు అంటే ఎవరి కోపం వచ్చింది? అభిషేక్ కోపం వచ్చింది. చచ్చిన కుక్క నిండితాడా? ఆగు. యెహోవా శపించమని వానికి సెలవీయగా నువ్వెవడు ఆక్షేపం చేయడానికి? నా కడుపును పుట్టిన కుమ్మాడే ఇలా చేస్తుంటే ఆడి చేస్తే ఏమైనా పెద్ద విషయమా? పెట్టుకోండి. నన్ను దుర్మార్గుడు అంటావా? నన్ను నరహంతుడు అంటాడా? చీపు అంటే కుక్కని అంటాం. పో చీ అంటావు. కుక్కనే కనేది. దావీదు అన్నాడరా, యెహోవా చేత అభిషేకించిన వాడిని అన్నాడా మనరా? మౌనంగా అంటే సాత్వికం, దేన మనసు, విధేయత. అంటే ఈ వ్యక్తిత్వం అనేది ప్రాముఖ్యంగా ఎవరు కలిగి ఉండాలి? మనలో ఉండాలన్నమాట. మనలో ఉండాలి. వెంటనే ఎందుకు రోజు వెంటనే నరాలు జీవం అంటే ఎందుకు? జ్ఞానము గలవాడు తన కోపముని అణుచుకొని కోపమంతయు కనపరచకయుండును అంటాడు. పాపం ఉన్నదని కాదు, రాదని కాదు, లేదని కాదు, ఉంటుంది, వస్తుంది. జ్ఞానము గలవాడు తన కోపమంతయు అణుచుకొని. ఎక్కడ కోపడాలి అని ఆ వివేచన మనలో ఉండాలి. అంటే ప్రభువులో మనం చూడగలగాలి. అంటే ఏ తప్పు చేయకపోయినా సరే ప్రభు యేసు వారు అద్భుతంగా వచ్చున్నాడు కదా. ఒకవేళ మనం కనుక తప్పు చేయకుండా అన్నారని కూడా ఏమంటారు? సరిగ్గా మనమైతే తప్పు చేస్తే తప్పు చేయకుండా అంటే నేను మಣ್ಣో అంటాం మనం, అంతే కదా. తప్పు చేస్తాను, తప్పు చేయకుండా అంటే మాత్రం నురుగుని అంటాం. ఇప్పుడు యేసు ప్రభు తప్పు చేస్తే అన్నారా శ్రీను గారు? చేయకపోయినా అన్నారండి. ఏమండి? దావీదు నరహంతకుడు అండి. సౌలు హత్యకి దావీదుకి ఏమైనా సంబంధం ఉందా? సౌలు చావుకి దావీదుకి సంబంధం ఉందా? కానీ ఆ సౌలు బంధువుడు ఏమంటాడు? ఆ హత్యకు నువ్వేరా కారణం, అందుకే ఈ హత్య నీ మీదకి తీసుకొచ్చాడు, అందుకే నీ కుమారుడు తిరుగుబాటు చేశాడు, నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వచ్చిందా? అసలు సౌలు చావుకి దావీదుకి సంబంధం ఏంటి? ఎన్నిసార్లు దావీదుకి సౌలు జరిగినా సరే ముట్టుకుండా అరే మౌనంగా ఉండిపోయాడు. చివరిగా ఈ సాత్వికము మనము కలిగి ఉన్నాం. సంఘ పెద్ద కూడా అది చూడండి, సంఘ పెద్ద కూడా ఈ లక్షణం ఉండాలండి. అద్భుతంగా సంఘ పెద్ద అంటే ఒక అద్భుతమైన పదవి, అది ఒక అద్భుతమైన పదవి, అధ్యక్ష పదవి. సంఘ పెద్దల గురించి కూడా మాట్లాడుతూ అతడు సాత్వికుడై ఉండాలి. సంఘ పెద్ద అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువు ఒకసారి. 2 నుంచి అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునయుండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును. అది నువ్వు సంఘానికే పెద్ద కావచ్చు, సంఘానికి నువ్వు పెద్ద అయినా సరే సాత్వికుడును. అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలి? సాత్వికంగా ఉండాలి. జగడమాడని వాడును. అందుకే పేతురు పత్రికలో పెద్దలతో కూడా అదే అంటాడు అనమాట. పెద్దలను హెచ్చరిస్తూ మందకు ప్రభువులుగా ఉండమాకండి. మీరు మంద మీద ప్రభువుగా ఉండొద్దు. మీరు పెత్తనం చేయొద్దు మంద మీద. మీరేం మందకి అధికారులు కాదు. మీరు సంఘానికి అధికారి ఎవరండి? సంఘానికి అధికారి ఎవరు చెప్పండి? అది కూడా చెప్పరా? సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. అధికారి ఎవరు? ఆయన. హెడ్ ఆయన, అధికారి ఆయన, బాస్ ఆయన. ఒకవేళ పెద్ద కావచ్చు, లేకుంటే సువార్థికుడు కావచ్చు, బాస్ కాదు వాళ్ళు. పెద్ద సువార్థికుడు సంఘానికి బాసులు కాదు. బాస్ ఎవరంటే
క్రీస్తు యేసు. మరి వీళ్ళెవరు? వీళ్ళు ఆయన కింద పనోళ్ళు అనమాట, అంతే. ఆయన మందన కాసే పనోళ్ళే తప్ప మందక బాసులు కాదనమాట వీళ్ళు. అందుకే పెద్దగా ఉన్న పేతురు పెద్దలతో మాట్లాడుతుంటాడు పేతురు పత్రికలో. తోటి పెద్దను హెచ్చరిస్తున్న మిమ్మల్ని పెద్దలారా, మంద మీద ప్రభువులుగా ఉండకుండా మంచిగా పరిపాలన చేయండి, మంచిగా కాయండి, మాదిరిగా ఉండండి అని మాట్లాడుతుంది. అంటే సంఘ పెద్ద లాంటి వ్యక్తికి కూడా అమ్మ ఈ లక్షణం కావాలి కదా. పక్కనే తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయంలో కూడా 2వ పత్రిక 2వ అధ్యాయము సువార్తికుడి గురించి కూడా మాట్లాడుతూ 24వ వచనం. సత్య విషయమైన, నేను చదువుతాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకే దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదరేమని ప్రభు యొక్క దాసుడు, అంటే దేవుని సేవ చేసే వ్యక్తి సువార్తికుడు, అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఎలా ఉండాలంటామా? సాత్వికముతో శిక్షించుచు, జగడమాడకుండా, సాధువుగా, బోధించే సామర్థ్యము, కీడును సహించువాడుగా అంటారు సువార్తికుడు. సువార్తికుడు దేవుని సేవ చేసే సువార్తికులు సాత్వికం కలిగి ఉంటారు. అలాగే అందరూ సంఘం అంతా కూడా సాత్వికాన్ని ధరించుకోమంటాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కాబట్టి మోషే సాత్వికుడని మనకు తెలుసు, బాగా కంఠస్థ వాక్యం అది. ఈరోజు దేవుని ప్రజలమైన మనం కూడా వీళ్ళరా సహోదరులరా ఆ లక్షణం, ఆ గుణం మనం కలిగి ఉండాలి. 12వ వచనం చదువు ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, కాగా ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, అది ఏం ధరించుకోవాలి? వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. సాత్వికం కూడా ఉంది కదా అక్కడ. తీతుకు రాసిన పత్రిక చూడాలి ఒకసారి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. 3:1. అధిపతులకును అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల. సంఘంలోన అందరూ మనుషులందరూ ఉందండి. సంఘంలోన మనుషులందరూ ఉందా? సంఘంలోన మనుషులందరూ ఎడలన. సహోదరుల ముందు సాత్వికమే, సహోదరుల ముందు సాత్వికమే. ఇరుగు పొరుగు వారి పట్ల మనుషులందరూ ఉండగా అక్కడ మనుషులందరి ఎడల సాత్వికము కనపరు. కేవలం సంఘంలోనే కాదు, సంఘంలోనే సాత్వికురాలు కాదు, సంఘంలోనే సాత్వికుడు కాదు, మనుషులందరూ ఎక్కడున్నా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, ఎలాంటి మనుషుల మధ్య ఉన్నా సరే ఆ సాత్వికం అంటే అది ఒక అద్భుతమైన లక్షణం మనమందరం కలిగి ఉండాలి. దేవుని గురించిన జ్ఞానం మాత్రమే కాకుండా సాత్వికం కలిగి ఉండాలి. చివరిగా వచనం చదువుకుందాం. కేవలం జ్ఞానం మాత్రమే కాకుండా జ్ఞానంతో పాటు సాత్వికం కలిగి ఉండాలంటారు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడు ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం సార్. 3వ అధ్యాయము 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? అది వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన. కాబట్టి కేవలం జ్ఞానం ఉంటే చాలదు, బైబిల్ అంతా నేర్చుకుంటే సరిపోదు, ఇరా కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటే చాలదు. జ్ఞానంతో పాటు ఏం కలిగి ఉండాలంటే సీను గారు మనము సాత్వికం సార్. జ్ఞానంతో పాటు ఆ సాత్వికం కలిగి ఉండాలి. ప్రభువులో ఉండే సాత్వికం, మోషేలో ఉండే సాత్వికము ఈరోజు మనమందరం కూడా కలిగి ఉన్నాం. అది ప్రభు యొక్క లక్షణం కదా. నేను సాత్వికుడు ఉన్నాడు కదా ఆయన. అప్పుడు మనం ప్రభుని పోలు నడుచుకోవాలి కదమ్మా. మీరు ప్రభుని పోలు నడుచుకోవాలి, క్రీస్తుని పోలు నడుచుకోవాలి. మనము క్రీస్తు యొక్క స్వరూపం కలిగి ఉండాలి. క్రీస్తుని మనం ధరించుకోవాల్సిన అవసరత ఉంటుంది. కాబట్టి సహోదరులు ఎడల కానీ
అలాగే రెండోది మనుషులందరిలో కానీ మనం ఏం చేయాలంటే ఒక సాత్వికాన్ని, మృదుత్వాన్ని, సాధుత్వాన్ని కలిగి ఉండవలసిన అవసరత ఉంటుంది. ఈ పాఠాన్ని మోషే ఎక్కడ నేర్చుకున్నాడు? ముగించేస్తున్నాడు. ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి. అంతఃపురంలో నేర్చుకోలేనిది అరణ్యములో నేర్చుకోవచ్చు. అంతఃపురంలో ఎంతకాలం ఉన్నాడు? బహుశా 40 సంవత్సరాలు ఉండొచ్చు. అంతఃపురంలో ఏముంటాయి? సహజంగా భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, గౌరవాలు, అధికారాలు, బాహ్యానందాలు ఉంటాయి. అంతే కదా? అంతా రాజమందిరం కదా. అదిగాక అన్ని రాజమందిరమే అది. అందుకే కదా భోగభాగ్యాలు నా మనిషి ఏం చేశాడు? వదులుకున్నాడు. ఈ వద్దు, నాకు అక్కర్లేదు ఇవి అని వదులుకున్నాడు ఆ మనిషి. ఇంకా అక్కడ ఉన్నప్పుడు మోషే ఏం నేర్చుకున్నాడు? ఐగుప్తు లెక్క సకల విద్యలు నేర్చుకున్నాడు. ఆయన సకల విద్యలు నేర్చుకున్నాడు. ఒకరోజు తనకు తానుగా ముందుకు వచ్చాడు. నా ద్వారా దేవుడు రక్షణ దయచేస్తున్నాడు, నా ద్వారా దేవుడు ఈ ప్రజలను ఏం చేయబోతున్నాడు, నా ద్వారా జరగబోతుంది, ఇది కాదు, ఇంకా రావాలి, నీలో రావాలి, ఇప్పుడే కదా టైం ఉంది, ఇంకా 40 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఇది అంతఃపురంలో ఉంటే జరగదు. ఇది ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? కాబట్టి సుఖ సంతోషాలలో సౌఖ్యంగా ఉన్నప్పటికంటే కష్టకాలంలోనే, శ్రమల్లో, సమస్యల్లో ఉన్నప్పుడే మనం పాఠాలను నేర్చుకోవచ్చు. ఒకవేళ సమస్య వచ్చిందా, ఒకవేళ శ్రమ వచ్చిందా, ఒకవేళ ఏదైనా మనకి ఏదైనా ఒక పాఠాన్ని నేర్పడానికేమో అంటే ప్రతి సమస్యలో ఒక పాఠాన్ని మనం ఏం చేయొచ్చు, నేర్చుకోవచ్చు. అక్కడ నుంచి అంతఃపురంలో నుంచి అన్ననికి వెళ్ళాడు. 40 సంవత్సరాలు తన మామ యొక్క మందను మేపుతున్నాడు. అప్పుడు దేవుని దూత ప్రత్యక్షం కావటం, ఒక అధికారిగా, ఒక తెరపరిగా నియమించటం, ఒక అద్భుతమైన సాత్వికాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఏమి నేర్చుకున్నాడు అంటే ఒక సాత్వికాన్ని నేర్చుకున్నాడు. ఎంతమంది విరోధంగా మాట్లాడినా దేవునికి ప్రార్థన చేసి అప్పగించటం. ఒకవేళ తోబుట్టువులు, రక్త సంబంధికులు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రశాంతంగా వారిని ఎదుర్కొని ఆవిడ గురించి కూడా దేవుని సముఖంలో ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. మనసులో ఏమాత్రం పగ కానీ, ద్వేషం కానీ ఏమి లేదు ఆయనలో. ఏమాత్రం కూడా వాళ్ళ మీద కక్ష కానీ పెట్టుకోలేదు. నేను వాళ్ళతో మాట్లాడను, ఎందుకంటే నాకు విరోధంగా మాట్లాడాడు కాబట్టి నేను ఇక్కడి నుంచి వాళ్ళతో పలకను అనేది ఏమైనా ఉందా మోషేలో? ఏం లేదు. మూతి ముడుచుకోవటం కానీ, చేతులు బిగేసుకోవటం కానీ ఏమైనా ఉందా? అన్నయ్య అయినా సరే అవన్నీ ఏం చేయలేదనమాట. ఏం చేయకుండా ఆయన ఏం చేశాడంటే అద్భుతంగా ప్రవర్తించాడు. ఈరోజు మనం కూడా సాత్విక నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ప్రభు దగ్గర నేర్చుకోవాలి. సాత్వికాన్ని మనం ఎవరిలో చూడగలము? ప్రభులో చూడగలం. నేను సాత్వికుడును, ఇదిగో నీ రాజు సాత్వికుడై భారవాహక పశు పిల్లైన గాడిద పిల్లలు ఎక్కి నీ దగ్గరకు వస్తున్నాడు, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి మీరు కూడా అంటాడు ప్రభు. నేర్చుకోవాలి. ఎన్నో సంవత్సరాల నుంచి ఈరోజు మనం ప్రభు దగ్గర నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ లక్షణం మనం కూడా కలిగి ఉండాలి. సంఘానికి పెద్దవి కావచ్చు, కానీ అవసరం వచ్చినప్పుడు సంఘంలో సాత్వికంతో మసులుకోవాలి. అలాగే సువార్తకుడు కానీ, అలాగే అందరూ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్నమాట, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా సాత్వికాన్ని ధరించుకొని అందరి పట్ల సాత్వికంతో, దీర్ఘశాంతంతో మసులుకొని దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ, దేవుని మహిమార్థంగా బ్రతుకుతాం. శ్రద్ధ వాక్యం మీ అందరికీ ప్రభునామములో వందనాలు.